కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడం కోసం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. పేదవాడి ఇళ్ల గురించి గొప్పగా చెప్పిన కూటమి ప్రభుత్వం కాలయాపన చేయకుండా చిత్తశుద్ధితో పనులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం నిరూపించుకోవాలని వారు కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ ప్రాంతాలు అదేవిధంగా గ్రామాల్లో నివసించేటువంటి వ్యవసాయ కూలీలకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పక్కా భవనం ఏదైతే కట్టిస్తామని చెప్పబడుతుందో దానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని గత 3 రోజులుగా 8, 9, 10 భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి వేరే నిరాహార దీక్షలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిపిఐ పూర్వమిల మండల సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి ప్రధానమైన డిమాండ్ ఏమంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి జగనన్న ఇచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా పరిగణలేదు, 1 సెంటు మాత్రమే ఇచ్చినాడని చెప్పి మా ప్రభుత్వం వస్తే మేము 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా 4 లక్షల రూపాయలు కట్టడాలకు ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పటికే మరి వందలాది మంది వేలాది అప్లికేషన్లు ఆయా సంబంధించిన సచివాలయాలు ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించి పూర్తి స్థాయిలో అర్హుల జాబితా ఇప్పటి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే దాంట్లోకి పోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా పూర్వమిల పట్టణంలో ఉన్నటువంటి తిరుపతి కాలనీ దాదాపు 15 సంవత్సరాలుగా మరి 2019 కంటే